నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. స్త్రీ శక్తి పథకం పేరిట కూటమి ప్రభుత్వం ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 5 కేటగిరీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. పల్లెవేలుకు, అల్ట్రా పల్లెవేలుకు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు బస్సుల్లో గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు. తిరుమల, తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డిలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. బస్టాండ్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. ఛార్జీపై ప్రభుత్వం ఇవ్వనున్న రాయితీ మొత్తాన్ని తెలుపుతూ 0 ఫేట్ టికెట్ జారీ చేయాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై పలువురు అగ్ర నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని మంత్రిని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. నిర్మాతలతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిణామాల గురించి తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు. ఆ మేరకు కలిశారు. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, నిర్మాతలు ఇరువురు చెప్పే విషయాలు వింటాం. ఈ అంశంపై ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ సామరస్యంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధించిన అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తాం. ప్రభుత్వం జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాం. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఇస్తున్నటువంటి సహకారం, ఈ శాఖ సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్నటువంటి కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద, 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో, దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారో, షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి, వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ, నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తాము. దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద 2-3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒక విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. దీని మీద వారిని కూడా ఆలోచించుకుని రమ్మని చెప్పాం. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయం మీద కూడా ఆలోచిద్దాం అనేటువంటి మాట ఒక నిర్ణయానికి రావడం జరిగింది.
వారితో మేము చెప్పింది ఏంటంటే ఒక 2-3 ప్రతిపాదనలు మా ముందు. గత ప్రభుత్వం ఆర్టీసీని విచ్ఛిన్నం చేసిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని ఒడిదుడుకులను ఓర్చుకుని మహిళలకు స్త్రీ శక్తి పథకం అమలు చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మేలు చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి తల్లికి చెల్లికి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు. సొంత తల్లి చెల్లిపైన ఆస్తుల వివాదాలు సృష్టించిన చరిత్ర జగన్దని విమర్శించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు 74% రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయని, వీటిలోనే ఎక్కువ మంది మహిళలు ప్రయాణిస్తారని మంత్రి వెల్లడించారు. అందువల్ల ఈ బస్సుల్లోని ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి ఎక్కువ మందికి లాభం చేకూరుస్తున్నామని చెప్పారు. నాన్ స్టాప్, లగ్జరీ, ఏసీ బస్సుల్లో పరిమితి సంఖ్యలో మాత్రమే ఉన్నాయని, ఆర్టీసీ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని పథకం దీర్ఘకాలం నిలబడేలా ఆర్థిక సమతుల్యతతో అమలు చేస్తున్నట్టు తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా రోజు లక్షలాది మహిళలు ఉద్యోగాలు, విద్య, వైద్య సేవల కోసం ఉచితంగా ప్రయాణించే అవకాశం పొందనున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు ప్రతిపక్షాలు తలపెట్టిన నిరసన ర్యాలీని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర ఇండి కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పార్లమెంటు నుంచి బయలుదేరిన ఎంపీలు, పార్టీల కార్యకర్తలను ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి నిలువరించారు. దీంతో మల్లికార్జున ఖార్గే, శరద్ పవార్ సహా అఖిలేష్ యాదవ్ అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కాంటినెంటల్ కాఫీ కర్మాగారం సిఎస్ఆర్ నిధులతో 50 మంది విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులకు స్పోర్ట్స్ వీల్ చైర్లను అందించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడబోమని పెమ్మసాని చెప్పారు. అడిగిన వెంటనే సహాయం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసానికి క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. మేము గతంలో చిట్టింగ్ క్రికెట్, తర్వాత వీల్ చైర్ క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, ఎన్ని గేమ్స్ అన్ని మా టీం సభ్యులందరూ ఆడుతూ ఉండేవారు. అయితే అది నార్మల్ వీల్ చైర్లో మేమంతా ఆడటం జరిగింది. కానీ ఇతర రాష్ట్రాలు ఈ స్పోర్ట్స్ వీల్ చైర్లో మాకంటే కొంచెం మెరుగ్గా ఆడటం వల్ల మేము ఈ స్పోర్ట్స్ వీల్ చైర్ కావాలని చెప్పి మేము మన ఎంపీ గారిని కలవడం జరిగింది. ఒక వీల్ చైర్ వచ్చేసి 52,000 పైనే పడుతుంది, మాకు హెల్ప్ చేయండి అని మేము అడగంగానే ఆయన స్పాంటేనియస్గా స్పందించి సీసీఎల్ కంపెనీ వారితో మాట్లాడి వారి తర్వాత మాకు స్పాన్సరింగ్ చేయటం, స్పోర్ట్స్ వీల్ చైర్ని ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషిస్తున్నాము. అన్ని రకాల గేమ్స్ ఆడతారు వీళ్ళు, క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, రకరకాల గేమ్స్. ఇందులో 15 మంది గుంటూరు నుంచి ఆంధ్ర స్టేట్కి వెళ్లే వాళ్ళు ఉన్నారు. ఆ 15లో 4 నేషనల్ టీంకి ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు వేరే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇది ఖర్చుతో కూడింది. రాజేంద్ర సార్ గారు ఒకటి ఇది ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. వాళ్ళకంటే నేషనల్ గేమ్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినవి ఇంకా ముందు ముందు కూడా చాలా చేయబోతా ఉన్నారు. ఏంటంటే మేము సిఎస్ఆర్ అనేది గవర్నమెంట్ సంబంధం లేకున్నా కానీ మేము పర్సనల్గా కూడా ఎన్నో చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఏ రియలీ ఎన్ ఐ ఓపెనర్ అండి. ఎలా అంటే హ్యాండిక్యాప్ పీపుల్కి వాళ్ళు ముందు నుంచే పాపం ఎంత కష్టపడి చేస్తున్నారో నార్మల్ చేస్తున్నారంట. అలాంటిది ఇస్తే నిజంగా మాకు విల్ బి టూ హ్యాపీ. అందుకనే immediately we've accepted whatever requirement is there. I thank personally Dr. Pemmasani Gariki to given us an opportunity.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత ఇలాకా పులివెందుల ఒంటిమిట్లలో జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాంటి వేళ ఈ ఎన్నికలపై హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ ఇలాకా పులివెందులలోని ప్రజలు తొలిసారిగా ప్రజాస్వామ్య రుచి చూస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అమరావతిలో మంత్రి వంగలపూడి అనిత విలేకరులతో మాట్లాడుతూ పులివెందుల తమ అడ్డా అని జబ్బలు చరుచుకున్న వాళ్లు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ కోను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ఓటమి భయం పట్టుకున్నందుకే వైఎస్ జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ కు విలువలుంటే తెలియదని, అలాంటి ఆయన విలువల గురించి మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు. పులివెందుల ఒంటిమిట్లలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుండడం చూసి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకునే స్థాయి నుంచి 11 మంది అభ్యర్థులు స్థానిక జెడ్పీటీసీ ఎన్నిక బరిలో ఉండటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. జరగబో ఉప ఎన్నిక ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏదో దారుణాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయి అని చెప్పి విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాజీ ముఖ్యమంత్రి నా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం చూస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అన్నది మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ చెప్పాలంటే పులివెందుల ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇదా, ఇలా నామినేషన్లు వేస్తారా, ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా, ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో. ఎప్పుడూ కూడా ఏకగ్రీవాలే, వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేశారు, నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా 15 బూతులు మనకి ఉంటే, అదేవిధంగా ఒంటిమిట్టకి సంబంధించి 30 బూతులు. ఈ పులివెందుల్లోని ఇంచుమించుగా 11 మంది నామినేషన్స్ వేశారు. ఈరోజు పోటీదారులు కూడా దగ్గర మనకి 11 మంది నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది. అయితే ఈరోజు ఇంతకు ముందు వరకు మనకి జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, పులివెందుల ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ 95% ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా యునానిమస్గా అయిపోయే పరిస్థితి. అదేదో అభిమానంతోనో లేకపోతే మీరంటే ఏదో రక్తం చేతులు ఏదో కోసేసుకున్న పరిస్థితులు కాదండి. కేవలం మీరు భయపెట్టి భయంతో ఎలక్షన్ కూడా జరగనివ్వని పరిస్థితులు కూడా చూశారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్స్ వేసుకున్నారు. ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరిగింది. నిన్న ఈవినింగ్ 5 o'clock వరకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా జరిగింది. రేపు ఎలక్షన్కి కూడా అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా క్లియర్గా చేసింది. అయితే ఇక్కడ నిన్న మొన్న బయటకు వచ్చి అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా, లేకపోతే మీకు తెలియక మాట్లాడుతున్నారా అన్నది నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ని మార్చే ప్రక్రియ ఒక సీఎం చేతిలోనో లేకపోతే ఇంకొకరి చేతిలోనూ ఉండదు అన్న సంగతి మీకు తెలుసా అని అడుగుతున్నా. ప్రజా శ్రేయస్సు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత వైసీపీ పాలనలో 34వ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. సోమవారం 34వ డివిజన్ కోబాల్ట్పేట మెయిన్ రోడ్డు 3వ లైన్ వద్ద 54 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణానికి నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 34వ డివిజన్లో ప్రగతి శరవేగంగా జరుగుతోందన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ బూసి రాజలత, టీడీపీ డివిజన్ అధ్యక్షులు అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 34వ డివిజన్ కోబాల్ట్పేట మెయిన్ రైడ్లో అటు ఇటు ఇరువైపులా డ్రైన్స్ వేసుకునడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపుగా 54 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. కోబాల్ట్పేటలో ఎప్పటి నుంచో కూడా వర్క్స్కి నోచుకొని ఒక డివిజన్ లాగా ఇది ఉండిపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ప్రతి మారుమూల డివిజన్ని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అన్ని విధాల అభివృద్ధి ఇటు సంక్షేమం రెండూ కూడా అందిస్తూ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ యొక్క డివిజన్ని కూడా అప్లిఫ్ట్ చేయాల్సిన పని ఉంది.
కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇరువైపులా డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ కుక్కల సమస్య ఉంది, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయని స్థానికంగా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పిల్లలు అటు ఇటు దాటడానికి స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో అవి కూడా గౌరవ మేయర్ గారు వారి దృష్టిలోకి ఇది వచ్చింది, చాలా త్వరితగతిన వేయిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరి శ్రేయస్సు సంక్షేమమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం ఇటు కమిషనర్ గారు ఇటు మేయర్ గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అందరం కలిసికట్టుగా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్థానిక డివిజన్ ప్రెసిడెంట్గా అన్వర్ ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు ఉన్నారు. వీరందరూ సమిష్టిగా ప్రజల కోసం పనిచేస్తూ ఈ డివిజన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ పక్కా ప్రణాళికలతో 100 రోజుల్లో గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 280 కోట్లతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు పారదర్శకమైన పౌర సేవలు అందిస్తున్నామని ప్రకటించారు. సోమవారం 34వ డివిజన్లో 54 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రగతి పదంలోకి దూసుకుపోతుందన్నారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు పునర్నిర్మాణం చేపట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ బూసి రాజలత, డివిజన్ టీడీపీ అధ్యక్షులు అన్వర్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఆధ్వర్యంలో 34వ డివిజన్లో 54 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా డ్రైన్స్, అట్లాగే ఈ డివిజన్ అధ్యక్షుడు అన్వర్, ఈ డివిజన్ కార్పొరేటర్ బూసి రాజలత గారు, వివిధ స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర గత 5 సంవత్సరాల్లో వివిధ కార్యక్రమాలు ఏ విధంగా దెబ్బ తగిలిందో మనందరికీ తెలుసు. కాబట్టి మరలా ఈ 1 ఇయర్లో అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమే ధ్యేయంగా గుంటూరులో ఇప్పటికీ సుమారుగా 280 కోట్ల రూపాయలు ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే. అంటే గుంటూరు కార్పొరేషన్ లిమిట్. అట్లాగే ప్రతి డివిజన్లో కూడా ఎక్కడైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా ఏమైతే ఇంతకుముందు శాసనసభ్యురాలు ఇక్కడ ప్రామిస్ చేశారో వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమి పలానా డివిజన్లో పలానా కావాలి, పలానా వాళ్ళకి డ్రైన్స్ కావాలి, పలానా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండాలి, పలానా వాళ్ళకి డ్రైనేజ్ లేదు, రోడ్స్ లేవు, ఏమన్నా మేడం గారు ఎప్పటికప్పుడు కార్పొరేషన్కి వ్రాతపూర్వకంగా తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి వర్క్ కూడా శాంక్షన్ చేసి తప్పకుండా వచ్చే 100 రోజుల్లో గుంటూరుని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తారు. వారి యొక్క సహకారంతో ఈ యొక్క నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. మరి శాసనసభ్యురాలు గారు, మేయర్ గారు చెప్పినట్టుగా ఇప్పటికే అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ముందున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఈరోజు శంకరులాస్ బ్రిడ్జి మరి పడగొట్టడం కూడా జరిగింది, కొత్త ప్రణాళికతో తీసుకొచ్చారు. మరి దానికి గాను ఈ యొక్క కోబాల్పేట రోడ్డును కూడా ట్రాఫిక్ డైవర్షన్లో ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని కూడా డైవర్షన్లో ఎంచుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ముఖ్యంగా మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ట్రాఫిక్ సమస్యని మీరు వారికి సహకారం అందించాలని, ఈ రోడ్లో కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి లోకల్ వారిని కూడా మనం అభ్యర్థించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి ఎంత ముందుకు వెళ్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే ఇవాళ గుంటూరు కార్పొరేషను మరి భారతదేశంలో స్వచ్ఛ భారత్లో మొదట వచ్చినటువంటిది. వారి దానికి కూడా మన గుంటూరు ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. రాష్ట్రంలోని చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించనుంది. మరోవైపు చేనేత కార్మికులకు భారంగా మారిన జీఎస్టీని ప్రభుత్వమే పూర్తిగా భరించనుంది. ఇక
థ్రిఫ్ట్ ఫండ్ కింద ఏడాదికి 5 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చేనేత కుటుంబాలు సోమవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో వివర్స్ కాలనీలో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ చంద్రబాబు ఫోటోకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కన్నా మాస్టర్, టీడీపీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్, గుంటి నరసింహారావు, సూర్యపల్లి ఈశ్వరరావు, కోట సత్యం, వేమన దుర్గారావు, గంజి లోకేశ్వరి, పర్వతం పద్మ, పడవల రఘురాం, ఆనందపు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి చేనేత వర్గానికి సంబంధించినటువంటి కార్మికులు కుటుంబీకులందరూ కూడా అండగా ఉండేటువంటి ఆలోచనతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ఈరోజు వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని ముఖ్యంగా ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా 25,000 వరకు ప్రతి సంవత్సరం అందించేటువంటి కార్యక్రమంతో పాటు గత ప్రభుత్వంలో చేనేత వర్గాల నడ్డి విరిచేటువంటి విధంగా వాటి మీద ట్యాక్స్ వేసినటువంటి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈరోజు 5% ఏదైతే ట్యాక్స్ ఉందో జిఎస్టీని పూర్తిగా తీసివేయడంతో పాటు ముఖ్యంగా 50 సంవత్సరాలకే చేనేత కుటుంబాలకు సంబంధించినటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా 1,43,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. తయారు చేసేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ముడి సరుకులుగా 40% వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా తయారు చేసినటువంటి వస్తువుల్ని అంతర్జాతీయ స్థాయికి దేశీయ స్థాయికి వారి వ్యాపారాన్ని విస్తరింపజేసేటువంటి విధంగా మార్కెటింగ్లో అనేక మెలకువలు నేర్పించేటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు సొంత కుటుంబంలో ఉన్నటువంటి సొంత కుటుంబీకులను ఏ విధంగా ఆలోచించి వాళ్ళ మీద దృష్టి పెడతారో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చేనేత వర్గానికి అండగా నిలబెట్టేటువంటి కార్యక్రమం చేయడంతో ఈరోజు ఆ కుటుంబీకులందరూ కూడా ఆ సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం చేస్తూ ఆ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా వారందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ఈరోజు నెహ్రూ నగరం 9వ లైన్లో ఒక మంచి కార్యక్రమం చేపట్టాము. చేనేతలందరికీ చేనేత దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వాళ్ళందరి సమక్షంలో ఒక అద్భుతమైన ప్రకటన చేయటం జరిగింది. చేనేతలందరూ ఈ రాష్ట్రంలో అత్యంత భేద స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఏమని మనం మేలు చేయగలం, ఏ విధంగా మనం ఆదుకోగలం అని ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుడికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం, అదే యంత్రాల మీద తయారు చేసేటైతే 500 యూనిట్లు ఇవ్వటం, అంతేకాకుండా 25,000 ఒక్కొక్కళ్ళకి మరి ఎవరైతే భేద స్థితిలో ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడేట్టుగా 25,000 రూపాయల దాకా సంవత్సరానికి ఇవ్వటం, 5% జిఎస్టీని గవర్నమెంటే భరించటం, వీటితో పాటుగా కేవలం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం, ఇంకా మరీ మంచానికి ఉండిపోయిన వాళ్ళకి చాలా భారీ స్థాయిలో సహాయం చేయటం ఇవన్నీ చేస్తున్నారు. ఇంతేకాక చేనేత వస్త్రాల యొక్క తయారీకి అవసరమైన ముడి సరుకుల మీద చాలా భారీ ఎత్తున మనకి అనేక రకాల రాయితీలు సబ్సిడీలు ఇవ్వటం కూడా ఆనందదాయకం. ఇట్లాంటి అద్భుతమైనటువంటి అనేక ప్రయోజనాలు చేనేతలు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వారికి, లోకేష్ గారికి మరి ముఖ్యంగా ఈ విషయాన్ని ఈరోజు మేము ఎలా తెలియపరచాలి ఈ కృతజ్ఞతని అంటే సరైన మీడియం మాకు ఏంటంటే మా ప్రీతమ నాయకుడు నజీర్ గారు. నేను ఇక్కడ అందరి ముందు చెప్తున్నాను, ఎప్పుడు వెళ్ళినా సరే చేనేతలకి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కలిగించి వాళ్ళ యొక్క సమస్యలేంటో తెలుసుకొని వాటిని తీర్చడంలో మరి నజీర్ గారు అందరికీ ఉపయోగపడుతున్నారు. బీద బిక్కితో అందరితో పాటు మరియు ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న బీదవాళ్ళకి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అందరికీ ఉపయోగపడే ఓ మంచి ఎమ్మెల్యేని మాకు ఇచ్చినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ
తప్పనిసరిగా చేనేతలందరం మీకు అండగా ఉంటామని తెలియపరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. అలాగే రెవెన్యూ శాఖ పరిధిలోని పౌర సేవలు పారదర్శకంగా అమలు చేయాలన్నారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు పలువురు బాధితులు తమ సమస్యల గురించి మీడియాకు వివరించారు. నా పేరు వచ్చేసి సుధాకర్రావు, పాటి మండల, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా, మా స్థానికం అన్నమాట. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరంలో ఎస్సీ బిడ్డల ఉన్నతి విద్య కోసం ప్రోత్సాహం కల్పిస్తూ ఆ యొక్క ఎన్టీఎస్ శ్రేష్ఠ పథకాన్ని అమలు చేయడం జరిగింది. తదనంతరం ఈ శ్రేష్ఠ పథకం ద్వారా 8, 9, 10, 11, 12 అంటే సెకండ్ ఇయర్ వరకు ఈ ఉన్నత విద్యను అభ్యసించేందుకు కేంద్ర ప్రభుత్వమే సంబంధిత ఫీజులు మొత్తం కూడా చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 20 తీసుకురావడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జీవోని తీసుకురావడం వల్ల నెక్స్ట్ ఆ విద్యార్థులు చదువు ముగించుకొని అదే స్వస్థలానికి రావడంతో మళ్ళీ ఐఐటి కావచ్చు, IIIT కావచ్చు, నీట్ కావచ్చు, వీళ్ళు ఉత్తమ ర్యాంక్ సాధించినప్పటికీ కూడా ఉన్నత విద్యను చేరుకోలేకపోవడం, నాన్ లోకల్గా పరిగణించడం, ఆయా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా శాపంగా మారేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం మరలా చొరవ చూపించాలని చెప్పేసి మా యొక్క సమస్యని తల్లిదండ్రులుగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో మరి ఈ యొక్క సమస్యని జిల్లా పాలనాధికారి వారికి వినతి పత్రం ద్వారా అందిస్తూ నేను ఈరోజు గుంటూరు జిల్లాలోని జిల్లా పాలనాధికారి వారైనటువంటి అధికారుల వారికి వినతి పత్రం అందజేయడం జరిగిందండి. నా పేరు రోజుబాబు సార్, మాది నల్లగుంట 7 లైన్ సార్. మేము గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కానీ మేము స్థానికంగా మా అమ్మ నాన్న అందరూ అక్కడ ఉండే ఉన్నాం. మేము పుట్టి పెరిగింది కూడా అక్కడే. కానీ మాకు పోర్ట్ అని చెప్పి మాకు కార్డులు మార్చారు. కార్డులు మార్చిన తర్వాత మా దగ్గరలో ఉన్న సచివాలయానికి పోయి మేము అడిగాము, ఏందండి అంటే మీకు ఇస్తారు అక్కడే పోయి తెచ్చుకోండి అని చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇవ్వము, మీకు కావాలంటే డబ్బులు ఇస్తాము, సరుకులు ఇస్తాము, ఆడిపోయి తెచ్చుకోండి, ఇక్కడ ఇవ్వకూడదు మేము అంటున్నారు అని మమ్మల్ని కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు, ఇబ్బందికరంగా. ఇతనికైతే అదే డిపోట్లో కార్డు ఉంది కానీ తనకి ఇవ్వాల, అంటే మనుషులను బట్టి ఇస్తున్నారు రేషన్, లేదంటే డబ్బులు తీసుకోండి అంటున్నాడు. ఎక్కడైనా తీసుకోవచ్చు, మేము ఇవ్వము. మాకు అంతకంటే వీడియో ఫుటేజ్ కూడా ఉంది సార్. ఆ రోజు వాదన జరిగిన రోజు తన మీద పార్టీ ఫీలింగ్స్ అంటే వాళ్ళకి అనుకూలత ఉంచి ఇదివరకు అధికార పార్టీలో తిరిగేవాళ్ళు సార్. ఇప్పుడు వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి, అనుకూలంగా లేని వాళ్ళు మొత్తం పోటీ పెట్టేసి పక్క పంపించారు. పోటీ పెట్టినా కానీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ల కాడికి పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి జీవో ఉంది కదా సార్. ఆ జీవోని కూడా పట్టించుకోరు వాళ్ళు. కనీసం ఇంకో ఇతను వికలాంగుడు, తను ఎట్లా పట్టాపురము శీతం కలిపిపోయి ఇతను ఎట్లా తెచ్చుకుంటాడు? 60+ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. అందుకాదు మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు, అదే డబ్బులు ఇస్తాం, సరుకులు ఇస్తాం. మీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాలి సార్. మామూలుగా అక్కడ ఆఫీసర్ గారిని అడిగితే గ్రీన్ హౌస్లో పెట్టమన్నారు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.